హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను 2 కేజీల చేపల్ని తీసుకున్నాను. ఈ 2 కేజీల చేపల్ని మీకు చేపల పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఖచ్చితమైన కొలతలతోటి చేయిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా నేను చూపించే కొలతలతోటి చేసుకోండి. ఇప్పుడు మనం చేపలు కడుగుదాం. చేపలు కడగడానికి చూడండి ఎంత పెద్దగా ఉంది చేప. ఇది చేప ఫ్రెష్ అని తెలియడానికి మనం దీని డొప్పలు ఓపెన్ చేసి చూస్తాము. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంత రెడ్గా అయితే ఉంటుందో అంత ఫ్రెష్ అని మనకు పక్కా పక్కా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చేప అయితే చాలా ఫ్రెష్గా ఉంది. ఈరోజు మా విలేజ్లో పడుతున్నారు, నేను తీసుకొచ్చాను. దీన్ని నేను ఎలా కడగాలో ఏంటో కూడా నేను మీకు చూపిస్తున్నాను కదా. ఈ ఫిష్ అనేది మా ఊళ్ళో పట్టిందే, చాలా ఫ్రెష్ అనమాట. చూడండి ఒక్కొక్కటి ఎంతెంత పెద్దగా ఉందో. ఇంత పెద్దగా ఉండడం వల్ల చేప అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కడిగిన తర్వాత నేను ఈ చేప ముక్కలను చిన్న చిన్నగా కొట్టించుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చేప పచ్చడికి చిన్న చిన్నగా ఉంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయిల్లో వేగాలి కదా. ఆయిల్లో మగ్గిన తర్వాత చేప ముక్కలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. మీరు ఎక్కడ తెచ్చుకున్న ఈ చేప పచ్చడికి చిన్న చిన్న ముక్కలుగానే కొట్టించుకొని రండి. అప్పుడు మాత్రమే చేపకు చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే నేను చూపించిన సైజులో మీరు కనుక చేయించుకొని వచ్చారంటే చాలా బాగుంటుంది. చేప ముక్కల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి ఫ్యాన్కి. హలో ఫ్రెండ్స్, చూసారు కదా నేను ఫిష్ ఫ్యాన్ కింద పెట్టాను కదా. ఇప్పుడు అనేది ఫిష్ అనేది చాలా అంటే చాలా బాగా మొత్తం కొద్ది కూడా వాటర్ లేకుండా ఎంత బాగా అయ్యాయో చూడండి ఫ్రెండ్స్. ఈ మందపాటి కడాయి బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ పోసుకుంటుంది మమ్మీ. మమ్మీ ఎంత ఆయిల్ పోసుకోవాలి? అంతేనా? మన కేజీ చేపలండి, కేజీ చేప ముక్కల్ని చిన్నగా నేను కొట్టించుకొచ్చుకున్నాను. మీకు ఆల్రెడీ చూపించాను. అవి ఫ్యాన్ కింద పెట్టుకున్నాం. తర్వాత ఆయిల్ అనేది కొద్దిగా మనకు ముక్కలు వేగుతున్న దాన్ని బట్టి ఆయిల్ అనేది పోసుకోవచ్చు. మీరు ఒక్కసారి ఎక్కువ పోసి మళ్ళీ తీయడం అనేది కుదరదు. కాబట్టి నేను చెప్పిన కొలతలతో మీరు కనుక ఖచ్చితంగా వేరే దానికి వాడుకుంటే అంత మంచిగా ఉండదు. చేప నూనె ఎందుకంటే మిగిలితే మళ్ళీ వేరే దానికి వాడుకోలేము కదా. దాని గురించే మేము చేసేది ప్రయత్నం. మీరు కూడా కొద్దిగా ఆయిల్ మాత్రమే తీసుకుని చేయండి. ఎక్కువ ఆయిల్ తీసుకుంటే మళ్ళీ మిగిలిపోతే వృధా అవుతుంది. మంచిగా ఆయిల్ అనేది మరుగుతుంది. మీరు చూడండి ఇంత బాగా ఆయిల్ మరిగేంత వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. వేడెక్కింది ఫ్రెండ్స్. మమ్మీ ముక్కలు వేసుకుంటుంది. ఇవి తడి ఇట్లా ముక్కలు ఆరి మంచిగా ఇట్లా తడి లేకుంటుంటే చిటపటలాడదు. ఆహా, చూసారు కదా ఫ్రెండ్స్. లేకపోతే చిటపటలాడుతుంది, మొహం మీద పడుతుంది. ఇట్లయితే మంచిగా ఫ్రై అవుతుంది. అదే ఫ్రెండ్స్, ఇది అనమాట ఈరోజు మీకు చెప్పిన మంచి సీక్రెట్. మీరు ఎప్పుడు చేపల పచ్చడి చేసుకోవాలనుకున్నా మీరు ఖచ్చితంగా చేపలను ఖచ్చితంగా ఆరబెట్టుకోండి. ఎప్పుడు చాలా టైం పడుతుంది. మీరు మాత్రం ఓపిక వేయించాలి, మంచిగా ఉడకాలి కదా. చూడండి బాగా అంటే బాగా గోల్కొండ వచ్చాయి కదా. ఈ ఫిష్ మమ్మీ ఇప్పుడు తీస్తుంది. ఇది ఇలా అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 15 days పడింది ఫ్రెండ్స్. మంచిగా తీసుకోవాలి. మీరు కూడా ఇంత గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోండి. చూస్తున్నారు కదా ఎంత బాగా అంటే అంత బాగా వేగిపోయాయో. మీరు కూడా ఇదే విధంగా వేయించుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చాయి కదా. ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా మన దగ్గర ఉన్న ఫిషెస్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి అనమాట. అంటే మనం 1 kg కదా, చిన్న చిన్న పీసెస్ తెచ్చుకున్నాము. ఆ 1 kg మనం ఇలాగే చేసుకోవాలి. మొత్తం ఫిషెస్ అన్ని ఇలాగా అయ్యేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేసుకుని ఫస్ట్ ఒక 15 చేయాలి ఫ్రెండ్స్. మంచిగా చూస్తున్నారు కదా. ఇది మాత్రం మంచిగా అన్ని వేసుకుని మమ్మీ అన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా నేను చూస్తాను. అసలు ప్రిపేర్ చేసుకున్నాం. చెప్పు. కారం కారం ఈ స్పూన్ తో అంటే మొత్తం మనకు 4 టేబుల్ స్పూన్. 4 టేబుల్ స్పూన్స్. ఎందుకంటే 2 వేసుకున్నాడు, 4 ఈ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఏంటి జీలకర్ర పొడి ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా. ఓకే, అది జీలకర్ర పొడి. ఇది మెంతుల పొడి. ఓకే, మెంతుల పొడి కూడా వేసుకున్నాం. పొడి. ఓకే, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, అంతే. ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి. సాల్ట్ అనేది ఎంత? ఒక టేబుల్ స్పూన్. ఓకే, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ అనేది మీరు రుచి తగ్గట్టుగా వేసుకోండి. ఎందుకంటే కొందరు ఎక్కువ తింటే కొందరు తక్కువ తింటారు కదా. సాల్ట్ అనేది మీరు చూసి వేసుకోండి. ఐటమ్ వచ్చేసి కరివేపాకు. ఓకే, కరివేపాకు వేస్తుంది ఆయిల్లోనే. ఓకే, ఇవి కాకపోతే ఓకే, స్పూన్ తో మసాలాలన్నీ బాగా కలిసేలాగా వేసుకోవాలి. మమ్మీ చెప్పు.
ఉమ్. ఇంకో మసాలాలన్నీ కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి, అన్ని కారము అన్ని కలుపుతున్నా. కలిపిన మిశ్రమాన్ని మీరు వేస్తారా? ఉమ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది తక్కువ లెంత్ ఉంది. మీరు మాత్రం వీడియోని ఎక్కువ స్కిప్ చేయకుండా బాగా చూడండి. మీకు కనుక వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్లో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా చెప్పండి మాకు. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఫస్ట్ ఎంపుకున్న ఫస్ట్ ముక్కలు. వేసుకున్న ముక్కలు అండి ఇవన్నీ. అన్ని ముక్కలు ఒకటే దాంట్లో అదే ఆయిల్లో వేసుకొని చూడండి, అదే ఆయిల్లో వేసుకొని మంచిగా మనం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మంచిగా ముక్కలు అనేవి చూడండి, మనకు 1 kg ఆ ముక్కలు మనం చిన్న చిన్న ముక్కలు చేసుకున్నా కూడా ఒక్కసారి ఆయిల్లో డీప్ ఫ్రై అయిన తర్వాత ఎంత తక్కువగా కనిపిస్తున్నారో. సో మనం 1 kg చికెన్ పచ్చడికి పచ్చిగా ఉన్నప్పుడు ఇన్ని అనిపించినాయి. ఇంకా ఆయిల్లో వేగిన తర్వాత ఫ్రై అయ్యే వరకు యాక్చువల్గా ఎన్ని ఫ్యాన్స్ వాటర్ అంతా పోయిన తర్వాత చాలా తక్కువగా అనిపించాయి. ఇప్పుడు మరీ ఇంకా తక్కువగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే రకంగా నేను చెప్పిన కొలతలతో చేసుకోండి. మీకు కూడా చికెన్ పచ్చడి చేపల పచ్చడి అనేది ఇంకా బాగా వస్తుంది. నేను మొత్తం వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీ ముందు మంచిగా వేసేస్తున్నాను దగ్గర చూడండి. ఈ ముక్కలన్నీ దాంట్లో వేసుకుంటున్నమాట ఒక్కసారి. అస్సలు అనేది చాలా అంటే చాలా వస్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మమ్మీ, చెప్పి ఇంతేనా పచ్చడి చేయడం? అంతే ఈ పచ్చడికి అసలు ఊరికే సార్ ఎలా నేర్చుకున్నావు, ఎక్కడ మా నేర్చుకున్నావు? అత్తయ్య గారు నేర్పారు. అవును, మా నాన్నమ్మ ఛానల్లో మా నాన్నమ్మ నేర్పింది, మా అత్తయ్య గారు నేర్పిన రుచులు మళ్ళీ చేస్తుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వస్తుంది చూడండి. ఈ చేపల ఫిష్ ఫ్రై అనేది చాలా ఎంత బాగా వస్తుంది చూడండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మనకు ఎలా వచ్చింది మీకు రుచి అనేది మీరు ఖచ్చితంగా కామెంట్స్ లో పెట్టండి. మేము పక్క కామెంట్స్ చూసి మీకు చెప్తాము. పక్క ప్రతి ఒక్క కామెంట్ మేము రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియో లెంత్ ఉందని మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు, చాలా బాగా వచ్చింది. మమ్మీ చెప్పిన గురించి పికిల్స్ రెడీ. ఫిష్ పికిల్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఆల్మోస్ట్ 1 kgకి ఎక్కువ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. కలిపి చాలా చాలా వచ్చింది. ప్రతి ఒక్క దీంట్లో ఒక నిమ్మకాయ ఉంటే పిండుకోవచ్చు, మా దగ్గర లేదు, పిండలేదు. ఓకే, నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే మసాలాలు అనేది తగ్గిపోతాయి. మనం మసాలాలు ఆల్రెడీ తక్కువ వేసుకుంటాం. నేను గ్యాస్ బంద్ చేస్తున్నా. ఓకే, కంప్లీట్.